యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకముందు, యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకముందు కొన్ని ప్రవచనాలు ఉన్నాయి. ఈ ప్రవచనాలలో యేసుక్రీస్తు వారికి ముందు ఆయన రావటానికి ముందు ఒక వ్యక్తి వచ్చేసి ఆయన మార్గాన్ని సిద్ధపాటు చేస్తాడు. అతను ఎవరు? యాకోబు గారు. యేసుక్రీస్తు వారు రావటానికి భూమి మీద ఒక దూత నాకంటే ముందు వస్తాడు, నా మార్గాన్ని సిద్ధపాటు చేస్తాడు అనేది మనం విన్నామని లేదా? భవిష్యత్తులో విన్నామని లేదా? ఎక్కడుంది ఈ ప్రవచనం? ఈ ప్రవచనం ఎక్కడుంది? ఈ ప్రవచనము గురించి బైబిల్ గ్రంథంలో 2 సార్లు రాయబడింది. గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రవచనం అనేది బైబిల్ గ్రంథంలో 2 సార్లు రాయబడింది. ఎక్కడెక్కడ? యెషయా గ్రంథము 40వ అధ్యాయము మొదటి వచనం చదవండి. 40వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి మీరు చూడండి. ఏ దేవుడు? మీ దేవుడు అంటే ఆయన పేరేంటిది? ఆయన పేరు మీరు చెప్పాలి. ఆయన పేరు 39వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి మీరు. రాబో దినములలో ఏం పేరు? ఆయన పేరు యెహోవా. కనిపించిందా? కనిపించలేదు. అదే 40వ అధ్యాయము మీరు ఒకసారి అదే 40వ అధ్యాయము 7వ వచనం చదవండి. 40వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఏం పేరు? ఆయన పేరు యెహోవా. ఏం పేరు? ఆయన పేరు యెహోవా. ఇంకో 5వ వచనం చదవండి. 5వ వచనం. యెహోవా ఇప్పుడు ఇదంతా మీరు మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు 40వ అధ్యాయం మొదటి వచనంలో మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా మాట ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? యెహోవా. 40వ అధ్యాయం 3వ వచనం చదవండి. యెహోవాకి మార్గాన్ని ఏం చేస్తున్నాడంట? సిద్ధపరుచున్నాడు. యెహోవాకి. ఎవరికి? యెహోవాకి. ఇది కొంచెం మీరు ఎలాంటి మైండ్లో పెట్టుకొని ఒకసారి మలాకి గ్రంథానికి రండి. మీరు ఒకసారి 3వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. మీరు ఒకసారి ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతని పంపుతాను. ఎవరిక్కడ మాట్లాడుతుంది? మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం మొదటి వచనంలో కూడా ఎవరు? యెహోవానా? ఇందాక యెషయా గ్రంథంలో మాట్లాడుతుంది ఎవరు? యెహోవానా? ఏం చెబుతున్నాడు? 3వ అధ్యాయం మొదటి వచనం, నేను దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభు మీరు ఎతుకుతున్న ప్రభు అనగా హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చునని వచ్చుచున్నాడని సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఏం అర్థమైంది? 2 వచనాల్లో మనకి ఇది ఎవరి గురించి ప్రవచనం? ప్రపంచం మొత్తం యేసుక్రీస్తు వారు ఓటేసిందే కదా. ఇది ఎవరి గురించి ప్రవచనం? యేసుక్రీస్తు వారి గురించి. అవునా కాదా? ఎస్ అంటాను అంటారా? రైట్. మళ్ళా యెషయా గ్రంథానికి రండి. 40వ అధ్యాయం 3వ వచనం చదవండి. యెహోవాకి మార్గాన్ని ఏం చేస్తున్నాడంట? సిద్ధపరుచున్నాడు. ఇక్కడ పాయింట్ ఆగిపోదండి. యెహోవాకి మార్గం సిద్ధపరుస్తున్నాడు అని ఉందా? యెహోవా మార్గము సిద్ధపరుస్తున్నాడని ఉందా? మీకు ఎత్తేసి అర్థమవుతుందా? డిఫరెంట్ మీకు అర్థమవుతుందా? యెహోవాకి మార్గం సిద్ధపరుస్తున్నాడని ఉందా బైబిల్లో? యెహోవా మార్గమును సిద్ధపరుస్తున్నాడని ఉందా? యెహోవాకి ఇప్పుడు రాని నూతన నిబంధనకి ఇప్పుడు ఈ ఒక్క వచనంతో మనం కొట్టేయచ్చు. ఈ ఒక్క వచనంతో యేసుక్రీస్తు వారు నిత్యుడు దేవుడు ఉన్నవాడని ఒక్క మాటతో కొట్టేయచ్చు మనం. ఒకే ఒక్క మాట ఈ ఒక్క వచనంతో కొట్టే. మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చదవండి.
ప్రభు మార్గము సిద్ధపరచుడి. ఇక్కడ పాయింట్ ఇక్కడ ఆగిపోండి. యేషయా గ్రంథం 40:3 అక్కడేమని ఉంది? యెహోవాకు మార్గమును సిద్ధపరచడం ఉంది. యెహోవాకు మార్గమును సిద్ధపరచడం ఉంది. ఇక్కడే ఉంది ప్రభు మార్గము సిద్ధపరచడం ఉంది. ఇంతగా అక్కడ ఉన్న యెహోవా ఎవరు, ఇక్కడ ఉన్న యెహోవా ఎవరు అంటే ఈ ప్రవచనము నెరవేరిందా నెరవేరలేదా? ఈ ప్రవచనము నెరవేరిందా నెరవేరలేదా? యేసుక్రీస్తు వారు నిత్యుడు కాదన్న వాళ్ళు, యేసుక్రీస్తు వారు దేవుడు కాదన్న వాళ్ళు, యేసుక్రీస్తు వారు ఉన్నవాడు కాదన్న వాళ్ళు ఈ ఒక్క పాయింట్తో వాళ్ళు చేసే బోధ తప్పని నిరూపించవచ్చు. ఇప్పుడు అడుగుతున్నాను, యేషయా గ్రంథం 40:3 యెహోవాకు మార్గం సిద్ధపరచన్న మాట ఇక్కడికి వచ్చేసరి మత్తయి సువార్తలో ప్రభు మార్గం సిద్ధపరచడం అన్నది. ఇప్పుడు అడుగుతున్నాను, ఇంతకి ఇది ప్రవచనం నెరవేరితే ఇంతకు వచ్చింది యెహోవా లేకపోతే యేసుక్రీస్తు వారా? భూమి మీదకి వచ్చింది యేసుక్రీస్తు వారా యెహోవా? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు అడుగుతున్నాను, ఇక్కడ ప్రభు అనే అక్షరాలు కొత్త నిబంధనలో మనకి ఎవరు సూచిస్తున్నాయి? యెహోవాను సూచిస్తున్నాయి. ఇప్పుడు అక్కడ యెహోవా పిలవబడిన వ్యక్తి యేసుక్రీస్తు వారైతే ఇక్కడ ఏమైంది? ప్రవచనం నెరవేర్పు లేదు. ఇక్కడ యెహోవా అయితే అనుకోండి, ఇప్పుడు ఈ ప్రవచనం నిలిచి ఉన్నట్ట నెరవేరినట్ట? నిలిచి ఉన్నట్టు. యేషయా గ్రంథంలో యెహోవా అనే నామముతో పిలువబడిన వ్యక్తి ఎవరో? యేషయా గ్రంథంలో 40:3 ఏమన్నది? యెహోవాకు మార్గమును సిద్ధపరచుడు అంటే ఆయన వస్తున్నాడు, ఒకడు వచ్చి సిద్ధపరుస్తాడు. అతను వస్తున్నాడు, ఒకడు వచ్చి సిద్ధపరుస్తున్నాడు. అతను వస్తున్నాడు, ఒకడు వచ్చి సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు వచ్చింది ఎవరో? యెహోవా యేసుక్రీస్తు వాడా? మరి యెహోవా వస్తాడని ఉంది కదా, ఇప్పుడు మరి ప్రవచనాలు నెరవేరిద్ది. యెహోవా వస్తే కదా ప్రవచనం నెరవేరేది. ఇక్కడ యెహోవా దేవుడు వస్తేనే కదా ప్రవచనం నెరవేరేది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చాడు, ఇప్పుడు ప్రవచనం నెరవేరినట్టు ఎలా అవుతుంది? ఈ ఒక్క ప్రవచనంతో యేసుక్రీస్తు వారి నిత్యుడు కాడు, పుట్టినవాడు, మధ్యలో వచ్చినవాడు అనేది ఒక్క ప్రవచనంతో కొట్టేయచ్చు. అది తప్పుడు బోధ అని. యెహోవా కొన్ని సంవత్సరాలలో, కొంత శతాబ్దంలో రాబోతున్నాడు భూమి మీదకి. అంతగా ఆయన వచ్చే ముందు మరొక ప్రవక్త వచ్చి, ఒక దూత వచ్చి ఆయన మార్గాన్ని సరళం చేయాలి. ఎవరి మార్గాన్ని? యెహోవా మార్గాన్ని సరళం చేయాలి. ఇప్పుడు యెహోవా మార్గాన్ని సరళం చేయాలనేది ప్రవచనము. ఇది అందరి క్రైస్తవ జీవితంలో అందరికీ తెలుసు. ఇది నెరవేరింది అని. ఎవరి ద్వారా నెరవేరిందంటే యేసుక్రీస్తు వారి ద్వారా నెరవేరిందని. మరి యెహోవా ద్వారా నెరవేర్చాల్సింది యేసుక్రీస్తు వారి ద్వారా ఎలా నెరవేరిందంటే యేషయా గ్రంథములో పిలువబడుతున్న యెహోవా అనే నామము కలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు.